ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు హతమయ్యాడు. నిజానికి గత నెల 27న అతని తల్లిని ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ కలిశారు. పోరుకన్నా ఊరుమిన్న నినాదంతో జనజీవన స్రవంతిలో కలిసేలా తన కుమారుడికి చెప్పాలని చొక్కారావు తల్లిని కోరారు. కొడుకును చూసి చనిపోవాలని ఉందంటూ పోలీసులతో అన్నారామె. ఎక్కడున్నా కొడుకా, చచ్చిపోతున్నా నువ్వు ఇంటికి రావాలే, నిన్ను చూసి చచ్చిపోతానని తల్లడిల్లుతూ మాట్లాడారు చొక్కారావు తల్లి బతుకమ్మ. ఎక్కడున్నా కొడుకు ఆరోగ్యం బాగులేదు, నేను చచ్చిపోతాను, ఈ ముఖం వల్ల చూసి చచ్చిపోతాను, రావాలి ఇంటికి కోరుకుంటాను. సార్ కూడా చెప్తాను, రావాలి, ఏడున్నావా ఎక్కడున్నావా, పరిస్థితి నుంచి నాకు ఎవరు పెడతారు, కన్ను పోయింది, కన్నా పడుతుంది, గుండెగానే ఆయన కాలు బా చేతులు బా ఎక్కడ నెమ్మది సాపుతాడు, సాపుతుంటే గుత్తమైన బిడ్డ ఎక్కడన్నా రావాలి ఇంటికి కోరుకుంటాను. నేను నాకు ఇల్లు లేదా, ఏం లేదా, మీరు ఎప్పుడు కోసి చూస్తా కాపాడకుండా వచ్చాను ఇంకా రావడానికి చెప్తాను. కన్న తల్లి మాటల్ని విని ఉంటే చొక్కారావు ప్రాణాలతో ఉండేవాడేమో. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బాగోగులు చూసుకోవడం కంటే అర్థం లేని సిద్ధాంతంతో అడవుల్లో గడపడం సమంజసం కాదన్నారు ఎస్పీ సబరీష్. లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని, ఇబ్బంది లేకుండా జీవించవచ్చని భరోసా ఇచ్చారాయన. సరెండర్ అవ్వండి, లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. సో వన్స్ అగైన్ ఐ అపీల్ all the ranks of the CPM Maoist party to surrender before the police department. We are sure సరెండర్ అవుతే మాత్రం 100% ఆల్ మెజర్స్ విల్ ప్రొవైడ్ చేస్తాము. ఎలాంటి భయం లేకుండా మీరు సరెండర్ అవ్వండి. ఇప్పుడు ఈరోజు స్టేట్ కమిటీ మెంబర్ ఆజాద్ ఇంటికి వచ్చాము. వారు భార్య కూడా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు. వాళ్ళందరిది రిక్వెస్ట్ ఒకటే, మీరంతా వచ్చి ఫ్యామిలీతో జీవించాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. దామోదర్ ఇంటికి కూడా వెళ్ళాము. వారి అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగాలేదు. కొడుకు తనతో ఉండాలని తను కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఉండి మీరు రిలవెన్స్ లేని సిపిఎం మావోయిస్ట్లో పనిచేయడం అనేది అసలే దట్ ఈస్ అ మీనింగ్లెస్ లైఫ్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఇలాంటి ఏజ్ రిలేటెడ్ హెల్త్, ఇప్పుడు ఈరోజు ఆజాద్ వారి తండ్రికి కూడా హెల్త్ బాగాలేదు, ములుగు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. మీ తల్లిదండ్రులతో మీరు చూసుకోకుండా ఈ ఏజ్లో మీరు వదిలిపెట్టి అక్కడ ఉండడం అనేది ఇట్ ఈస్ రియలీ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. సో మీరు ఊరికి తిరిగి రండి, మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవించండి, మీకు అన్ని రకాల సహాయం చేస్తాము అనేది అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఈరోజు. ఇదంతా జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ అలియాస్ బడే చొక్కారావు హతమయ్యాడు. దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో ఉన్న అతనికి కుటుంబంతో సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయని కొందరు చెబుతున్నారు. జీవిత చరమాకంలో ఈ కన్నతల్లికి గర్భశోకం మిగిలింది.